ఒకప్పుడు చల్లని డిసెంబర్ రాత్రి ఆకాశంలో మంచు రేకులు నెమ్మదిగా పడుతుండగా ఎర్రని స్లెడ్జ్ మీద శాంటా తాతయ్య నవ్వుతూ ప్రపంచం మీదుగా ప్రయాణిస్తున్నాడు. హోహోహో, ఈరోజు నా పిల్లలకు మాయా బహుమతులు తీసుకెళ్తున్నా అని ఆనందంగా చెప్పుకుంటూ ముందుకు వెళ్లాడు. కొంతసేపటికి ఒక చిన్నింటి దగ్గరకు చేరుకున్నాడు. ఆ ఇంట్లో ముగ్గురు చిన్న పిల్లలు ఆది, కృతి, చిన్ను క్రిస్మస్ చెట్టు కింద మృదువుగా నిద్రపోతున్నారు. వారి అమాయకమైన ముఖాలు చూసి శాంటా తాతయ్య హృదయం ప్రేమతో నిండిపోయింది. తాతయ్య మెల్లిగా తలుపు తెరిచి లోపలికి అడుగుపెట్టాడు. అతని ప్రతి అడుగులోనూ చిన్న చింది వెలుగులు మెరిశాయి. పిల్లల దగ్గరకు వెళ్లి తన పెద్ద ఎర్ర సంచిని తెరిచాడు. అందులో మెరిసే టెడ్డీబేర్లు, కార్లు, బొమ్మలు, రంగురంగుల గిఫ్ట్స్, చాక్లెట్లు ఆల్ మాయలా ప్రకాశిస్తున్నాయి. అప్పుడు ఆది నిద్రలోంచి మెలుగువ వచ్చి శాంటా తాతయ్యను చూసి ఆశ్చర్యంతో లేచిపోయాడు. శాంటా తాతయ్య, నిజంగానే నువ్వేనా అని ఆనందంతో అడిగాడు. తాతయ్య నవ్వుతూ, అవును నాన్నా, నువ్వు బాగున్నావా అని ప్రేమగా అడిగాడు. వెంటనే మిగతా ఇద్దరు పిల్లలు కూడా లేచి తాతయ్య చుట్టూ చేరిపోయారు. వాళ్లని చూస్తూ శాంటా తాతయ్య ప్రేమగా అన్నాడు, నా చిన్నారులారా, బహుమతుల కంటే గొప్పవి మంచి మాటలు, మంచి అలవాట్లు. ఇవాళ నేను మీకు ఇవే ఇస్తున్నా. అతను మొదటి మంచి మాట చెప్పాడు. ఎల్లప్పుడూ మంచి మనసు పెట్టండి. ఇతరులకు సాయం చేస్తే మీ హృదయం మరింత ప్రకాశిస్తుంది. రెండో మాట, నిజం మాట్లాడండి. చిన్న అబద్ధం కూడా మనసును భారంగా చేస్తుంది. మూడో మాట, తల్లిదండ్రుల మాట వినండి. వాళ్ల ప్రేమ ప్రపంచంలోనే గొప్ప బహుమతి. నాల్గవది, చదువుని ప్రేమించండి. మీరు రోజూ కొంచెం నేర్చుకుంటే మీ భవిష్యత్తు వెలుగుతుంది. ఐదోది, ఎప్పుడూ నవ్వుతూ ఉండండి. మీ నవ్వు మరెవరినైనా సంతోషపరిచే మాయాశక్తి. శాంటా తాతయ్య మాటలు విని పిల్లలు ఆనందంగా ఆయనను కౌగిలించుకున్నారు. తాతయ్య బహుమతులు చెట్టు కింద అందంగా అమర్చాడు. ఈరోజు మీరు విన్న మంచి మాటలే నిజమైన క్రిస్మస్ గిఫ్ట్స్ నా పిల్లలు అని ప్రేమగా చెప్పాడు. ఆ తరువాత శాంటా బయటికి వెళ్లి తన స్లెడ్జ్ మీద ఎక్కాడు. ఆకాశం నిండా నక్షత్రాలు మెరుస్తుంటే శాంటా స్లెడ్జ్ పైకి ఎగిసి రంగుల వెలుగులు చిందిస్తూ ముందుకు దూసుకెళ్ళింది. పిల్లలు కిటికీ దగ్గరికి పరిగెత్తుకుని శాంటా తాతయ్య ఎగురుతూ కనిపించడంతో ఆనందంగా చేతులు ఊపారు. శాంటా కూడా వారిని చూస్తూ, హో హో హో, మంచి పిల్లలకు ఎల్లప్పుడూ మంచి బహుమతులే వస్తాయి అని చెప్పి రాత్రి ఆకాశంలో మాయలా కనుమరుగయ్యాడు. మలి వీడియోలో కలుదాం పిల్లలు. మా ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చెయ్యండి. అప్పుడు మీ ఇంటికి కూడా సంత తథా వచ్చి బహుమతులిస్తారు.